2013 అయిపోయింది, 2014 వచ్చింది. 2013లో ఏం మిగిలిందనే మనకు కాదురా, చలనచిత్ర పరిశ్రమకి ఏం మిగిలింది అదే అని నా పాయింట్ ఆఫ్ వ్యూ. అరే రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేసిన సినిమాలు వచ్చినాయి కదరా. వచ్చాయనే, బ్రహ్మాండమైన ఇట్లు వచ్చాయి. అసలు జనవరి నుంచి డిసెంబర్ దాకా ఈ సంవత్సరం హైయెస్ట్ ఇట్లు అన్నయ్య. 16-17 బొమ్మలు ఆడేసాయి అన్నయ్య. పెద్ద బొమ్మలు చిన్న బొమ్మలు అన్ని కలుపుకొని అసలు 80 ఏళ్ల చలనచిత్ర చరిత్రలో నాకు తెలిసి హైయెస్ట్ ఇట్లు కొట్టేసాను ఈ సంవత్సరం. నువ్వు చెప్పింది కరెక్టే తమ్ముడు. అంతకన్నా ఇంకొక రికార్డు బ్రేక్ ఉంది. ఏంటని? తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఈ సంవత్సరంలో కొత్తగా డైరెక్షన్ చేసి నువ్వు అంటా చూసావా ఏదో డబ్బు డబ్బు అని. అవునన్నయ్య. ఏంటది? ఏంటన్నయ్య? డైరెక్ట్ డబ్బు అంటావు. డబ్బు డైరెక్టర్ అన్నయ్య అంటే కొత్త డైరెక్టర్ అని. కొత్తగా దర్శకత్వం చేసిన వాళ్ళు అత్యధికంగా హిట్ ఇచ్చారు అబ్బాయి. అవునా అన్నయ్య? మరిసేపు కరెక్ట్ అనే ఆనందకరమైన విషయం కాదు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఒక రికార్డు. అంటే 2014 నుంచి చలనచిత్ర పరిశ్రమ, మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఎలాగ దూసుకెళ్ళిపోతుందా అన్నదానికి ట్రైల్ పార్ట్ ఇచ్చారన్నమాట. అంటే అన్నయ్య దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమకి కొత్త రక్తం, కొత్త నీరు, కొత్త గాలి వచ్చిందన్నయ్య. 2014లో ఇంక ఎక్కువైపోతానయ్య. అన్నయ్య రావాలన్నయ్య, ఎన్నాళ్ళని చూస్తాం అన్నయ్య ఆ సినిమాలు, ఎన్నాళ్ళని చూస్తాం. అవి కూడా చూడాలి మనం. చూస్తాం, చూడాలి, ఇవి చూడాలి. కాకపోతే ఇవి ఎక్కువ రావాలన్నమాట. ఈ సంవత్సరం దాదాపు సుమారు రామారావు 7 కొత్త డైరెక్టర్లు సూపర్ డూపర్ హిట్ ఇచ్చారు తమ్ముడు. కరెక్ట్ అన్నయ్య. ఫస్ట్ లో ఫిబ్రవరిలో మిర్చి కొరటాల శివ బ్లాక్ బస్టర్ కొట్టేశాడన్నయ్య ప్రభాస్ తో. ఎర్రగా తీసాడన్నయ్య. కానీ పాట చిన్నదే పెట్టండి. నీకు ఆ పిల్లంటే ఇష్టం, అందుకనే ప్రేమకులు అంటున్నావు. తర్వాత అన్నయ్య స్వామిరారు అన్నయ్య, సుధీర్ వర్మ. సినిమా అంటే ఇలా కూడా తీయొచ్చు తక్కువ రోజుల్లో, ఇంత తక్కువ బడ్జెట్ లో. యాట్సాప్ అన్నయ్య. సుధీర్ వర్మ మాత్రం రాంగోపులారంలో వీళ్ళందరినీ మైమనిపించాడు అన్నయ్య సుధీర్ వర్మ. కరెక్ట్. గొప్ప కాన్సెప్ట్ తో. ఇప్పుడు కృష్ణవంశీని మనం క్రియేటివ్ డైరెక్టర్ అంటాం కదా. కరెక్ట్. ఇతను ఇంటెలిజెంట్ డైరెక్టర్ అనొచ్చు అనొచ్చు అన్నయ్య. సుధీర్ వర్మనే భలే బొమ్మిచ్చాడు అన్నయ్య. ఆ తర్వాత అన్నయ్య మరి కొండా విజయ్ కుమార్ అని చెప్పేసి గుండు జారు గలంతంది అన్నయ్య. ఎవరికి? నితిన్కి. 14 సినిమాలు గజనీ మహమ్మద్ లాగా 8 చేసి 14 ఫ్లాపుల తర్వాత కుర్రాడికి ఇచ్చాడు ఇట్. కొండా విజయ్ కుమార్ హ్యాట్సాప్ అని. కరెక్ట్. ఎవరికైతే అయితే గానీ నితిన్ లాంటి మంచి కుర్రాడికి, మంచి యాక్టర్ కి, మంచి హీరోకి సూపర్ గుడ్ హిట్ ఇచ్చాడు అన్నయ్య. తర్వాత అన్నయ్య ఒక కెమెరామెన్ అన్నయ్య. ఇప్పుడు ఈ రోజులు మారుతి బొమ్మల కెమెరామెన్ ఈ రోజుల్లోనూ ఆ బస్ స్టాప్ ఈ సినిమాలన్నీ తీసిన బాగుంటదని పిల్ల. అవునని ఎవరని ప్రేమ కథా చిత్రం ప్రభాకర్ రెడ్డి గొప్ప డైరెక్షన్ చేశాడు. ఒక నలుగురిని ఒక దెయ్యాన్ని పెట్టి ఒక బంగ్లాలో తీసి అవతల పారేసాడు సినిమాని. బాగుందని మారుతి ప్రొడక్షన్ లో మరి కెమెరామెన్ డైరెక్షన్ చేసి ప్రభాకర్ రెడ్డి తీస్తాడని గొప్పగా ఇచ్చాడని బాబు. ఇక పోతే అన్నయ్య ఎవరో కాదన్నయ్య డైరెక్టర్లు, కొత్త డైరెక్టర్లు. ఇక మన జెమినీ ప్రొడక్షన్స్ అదే అని ఆనంది ఆర్ట్స్ కిరణ్ బాబు ప్రొడ్యూసర్ గా, అది వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మేర్లపాక గాంధీ కొత్త డైరెక్టర్. భలే తీసాడండి సినిమాలో. ఇంకా ట్రైన్ లో ట్రావెలింగ్ సినిమా కాన్సెప్ట్ అన్నయ్య, కాన్సెప్ట్. మేర్లపాక గాంధీ తిరుపతి వెళ్తాడా ఎల్డా కుర్రాడు, అది బాగుంది, చాలా బాగా హ్యాట్సాప్ టు మేర్లపాక గాంధీ అని. ఇక విరించి వర్మ ఉయ్యాల జంపాల, అదే విష్ణుగారు వర్మ. చాలా గొప్పగా చేశాడని డైరెక్షన్. అద్భుతం అనే బొమ్మ. ఇక సిరాజ్ కల్లా అని చెప్పేసి డీపర్ దోపిడి బాగా చేశాడు. అది కూడా లాస్ట్ లో వచ్చిన లేటెస్ట్ గా వచ్చింది సినిమా. ఇలా కూడా తీయొచ్చని చెప్పాడు. అంటే ఓవరాల్ గా 7 డైరెక్టర్లు అని ఇక్కడ బాగా మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక బొమ్మకు బొమ్మ సంబంధం లేదని, ఒక కాన్సెప్ట్ కు కాన్సెప్ట్ సంబంధం లేదని ఒక వెరైటీగా చేశారని అందరూ. మనం చెప్తున్నాం
7 డైరెక్టర్లు 7 వెరైటీ కాన్సెప్ట్లు అన్నయ్య. దీన్ని బట్టి నీకు అర్థమవుతున్న నీకేంటి ఏంటి పాత డైరెక్టర్లు బిరుదులు పెట్టుకున్న డైరెక్టర్లు అందరూ కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి. ఏంటంటే కొత్త రక్తం వచ్చేసింది, రక్తం కూడా మార్చుకొని ఇంకొంచెం ముందుకు దూసుకెళ్ళడానికి ట్రై చేయండి. అది పోటీ పెరిగిపోతుంది. అది 2014లో ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. కరెక్ట్. ఎంతసేపు కొత్త భూమి పక్కన పడడం, ఆకాశం సిల్లడిపోవడం, ఇంక వదిలేయాలన్నయ్య. రియాలిటీకి వచ్చేయాలి. రియాలిటీకి వచ్చేసి కొత్త డైరెక్టర్లను ఎంకరేజ్మెంట్ చేసి ఈ ప్రొడ్యూసర్లు పెద్ద ప్రొడ్యూసర్లు కొత్త డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తే 2014లో 30 మంది వెళ్తారన్నయ్య. ఇంకొక విషయం చెప్పలేదు, చెప్పు. మనం ఎంతసేపు ఆ డైరెక్టర్లను పొగుడుతున్నాం గానీ కొత్త డైరెక్టర్లు నమ్మి చేతిలో పెట్టి చూసేవా ఈ ప్రొడ్యూసర్. కరెక్ట్. వాళ్ళకి కూడా హ్యాట్స్. అయ్యో వాళ్ళకి ముందు హ్యాట్స్ ఆఫ్. హ్యాపీ న్యూ ఇయర్.